అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, లైవ్ లో చూద్దాం. ఆత్మవిమర్శనం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మన పిల్లల పేరు మీద గొప్పగా చదువులు చెప్పిస్తా ఉన్నాం. వారి ఫ్యూచర్ని సెక్యూర్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతా ఉన్నాం, ఉండటానికి సౌకర్యమైన ఇల్లులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కానీ వారు పీల్చే గాలి కలుషితమైతే, వారు తాగే నీరు విషతుల్యమైతే ఇవన్నీ చేసిన దానికి అర్థం ఉంటుందా అధ్యక్ష? మనం వారసత్వంగా ఇచ్చిన సంపద వారి ప్రాణాలను కాపాడుతా ఉందా? ఇది ఎలా? పీల్చే గాలి కలుషితమైతే, వారు తాగే నీరు విషతుల్యమైతే ఇవన్నీ చేసిన దానికి అర్థం ఉంటుందా అధ్యక్ష? మనం వారసత్వంగా ఇచ్చిన సంపద వారి ప్రాణాలను కాపాడుతా ఉందా? ఇది ఎలా ఉందంటే, మన బిడ్డలకు మనమే బంగారు గిన్నెలో విషం ఇచ్చి తాగుతున్నట్లుగా కనిపించే ప్రమాదం ఉంటుంది అధ్యక్ష. ప్రకృతి ఒకసారి నాశనమైతే తిరిగి రాదు. మన పిల్లలు, వారి పిల్లలు, అందరి పిల్లలు ఆరోగ్యంగా, అందంగా, ఆనందంగా ఉండాలంటే మనము ఇయ్యాల్సింది, వారసత్వంగా వారికి ఇయ్యాల్సింది ఒకటే క్లీన్ ఎన్వైరన్మెంట్ అధ్యక్ష. మనము ఈ భూమికి హోల్ అండ్ సోల్ ప్రొపరేటర్స్ కాదు, కేవలం మనం ధర్మకర్తలం, అంటే ట్రస్టీస్ మాత్రమే అధ్యక్ష. మనం ఫ్యూచర్ జనరేషన్కు సంబంధించిన క్లీన్ ఎన్వైరన్మెంట్కు అందించడమే అనేది మనం వారికి చేసే హెల్ప్ కాదు. ఇది మన ఆబ్లిగేషన్, మన డ్యూటీ, మన రెస్పాన్సిబిలిటీ. ఇది విధ్వంసం చేసుకుంటూ పోతే మనం పిల్లలకి, ఫ్యూచర్ తరాలకి ఒక ఎకలాజికల్ డెజర్ట్గా మిగిలిచ్చే అంశాన్ని మనం ఇవ్వబోతాము అనే ఒక చేదు నిజాన్ని మనం ఇప్పుడే గ్రహించాల్సిన అవసరం ఉందనే ఆలోచనే ఈరోజు ఈ హెల్త్ పాలసీ ఆలోచన. చరిత్రలో మనము గొప్ప మార్పులన్నీ ఒక్క అడుగుతో మొదలైతాయి అధ్యక్ష. ఎవరో ఒకరు ఏదో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు అభివృద్ధి పేరిట జరుగుతూ ఉన్న ఈ విధ్వంసాన్ని ఎంతవరకు వీలుంటే అంతవరకు ఆపు చేసే ఒక అడుగు వేయాలి. ఎవరు వేయాలి, ఎప్పుడు వేయాలి? ప్రతిపక్షాలకు సంబంధించి విమర్శలు చేసిన, ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రానికి సంబంధించిన, ప్రజలకు సంబంధించిన అంశాన్ని ముందుకెళ్ళే నాయకుడు కావాలి, ఆలోచన చేసే పరిస్థితి ఉండాలి అని ఎవరు ఏం చెప్పినా కేవలం ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి, ప్రజల అభివృద్ధి గురించి ఒక అడుగు ముందుకు వేయాలనే ఆలోచననే ఈ హెల్త్ పాలసీ. అందుకోసమే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ చారిత్రాత్మక ఆలోచన, ఈ పాలసీ భుజానికి ఎత్తుకున్నాం అధ్యక్ష. మన పిల్లల కోసం, రేపటి తరాల భవిష్యత్తు కోసం, ఈ నేల మనుగడ కోసం ఈ చారిత్రాత్మక మార్పు వైపు అడుగులు వేయటం జరిగింది అధ్యక్ష. చాలామంది ఈ పాలసీని ఒక సాదా సీదా ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్గా చూస్తూ ఉన్నారు. కొంతమంది అయితే దీంట్లో మతలబు ఉందని ఆ మతలబును తీసే ప్రయత్నం చేసిన అధ్యక్ష. కొండను తవ్వుతూనే ఉన్నారు, కొండను తవ్వుతూ నడుస్తూ ఉన్నారు. ప్రజలకు ఒక పర్స్పెక్టివ్ని ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, బాధ్యతాయుతంగా మేము చేసే పనిని